శ్రేష్టమైన విత్తనం, కఠినమైన మాట. అమ్మో, నిన్న వారమే కదన్నా, మళ్ళా కఠినమైన మాటేనా అన్న? వినాలి జాగ్రత్తగా. పిల్లలు అటు ఇటు తిరగొద్దు, జాగ్రత్తగా ఆలకించండి. కఠినమైన మాట. లోక సామెత ఏంటంటే, ఉన్నది ఉన్నట్లు చెప్తే ఉండు రచ్చురాదట. అంతేనా? అంతేనా? లోక సామెతలు బైబిల్ లేడు, చెప్పలేదు, ఇవన్నీ చెప్తానండి. నాకు కఠినమైన మాట ఎక్కడైతే, ఏ స్థలములో అయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేదో మళ్ళీ మిమ్మల్ని మెత్త చేసుకోవడానికి మాటలు చెప్పడం లేదు, మళ్ళీ ఏదో ఇది చేసుకోవటానికి మాటలు పలకడం లేదు, మిమ్మల్ని కాంప్రమైజ్ చేయడానికి నా కాడ ఎవరు ఉండదు. ఉపదేశం అన్నాక ఉపదేశమే, సంఘక్రమం అన్నాక సంఘక్రమమే. క్రమంలో ఎక్కడ రాజీ పడే తత్వం, నైజం నాలో లేదు. ఎదుటున్నోడు ఎవడైనా, ఎదుట నిలిచేది ఏదైనా, సంఘ విషయంలో, సేవ విషయంలో, క్రమ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే తత్వాన్ని దేవుడు నాకు పెట్టలేదు. అందుకోసమే నా కోసం నిత్యము ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చిన ఆ వాక్శక్తి, వాక్చాతుర్యం. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. కఠినమైనటువంటి మాటలు, ఈ కఠినమైన మాటలు అసలు ఎవరు పలకమన్నారు, ఎవరు పలుకుతున్నారు? బాగా వినాలి జాగ్రత్తగా. సబ్జెక్ట్ ఏంటంటే కఠినమైన మాట. చాలామంది అనేది ఏంటంటే నాతో, అన్నా మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు చెప్పా, ఇంత కఠినంగా మాట్లాడితే కొంచెం కష్టమన్నా, ఇంత కఠినంగా వ్యవహరిస్తే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయేమన్నా. కాబట్టి ఏదో మనది మనము చూసుకొని పైన లేఖనాలు అలా 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 చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుంది కదన్నా అని చాలామంది చాలా రకాలుగా సజెషన్స్ ఇస్తుంటారు నాకు. ఏమండి, మానవుని చేత నియమించబడినటువంటి విధి విధానాలైతే నేను కూడా చూసి చూడనట్లు ముందరెవరున్నారు, వెనకెవరున్నారు, ఈ మాట మాట్లాడితే ఆడిపోతారా అని కూడా నేను కూడా ఆలోచన చేసేవాడిని. అలా అని చెప్పేసి అమర్యాదగా అన్వాంటెడ్ వర్డ్స్ ఏవి ఎక్కడా ఉపయోగించేటువంటి విధానం మనకు రాదు. అందుకే దానికి పెట్టిన పేరేంటంటే ఉపదేశం. ఉపదేశంలో రాజీ పడే తత్వము ఎక్కడా ఉండదు. ఉపదేశంలో సర్దుకుపోయే లక్షణాలు ఎక్కడా ఉండవు. ఇది ఎవరి నుంచి నేర్చుకోగలిగామన్నా? ఎవరు దీనికి మూలపితరుడు, మూల పురుషుడన్నా? అసలు ఇంత కఠినమైన మాట మాట్లాడితే మీకులాగానే అన్నారు ఆ కాలంలో, నాకు చెప్పినట్లుగానే చెప్పారు ఆ కాలంలో ఒక ఆయనకి. ఆ మాట అన్న తర్వాత అప్పుడన్నా ఒక రవ్వ చూసి చూడనట్లు పోతాడు అనుకుంటే ఇంకా రైజ్ అయిపోయింది బండి. హల్లెలూయా, ఇంకా రైజ్ అయిపోయింది. ఏంటయ్యా ఎవరు మనం చూస్తే, ఆ కఠినమైన మాట ఎవరి నుంచి వచ్చింది, దాని తరువాత ఆ కఠినం కలిగినటువంటి మాట పలకగలిగినటువంటి వ్యక్తులు కొందరు మాత్రమే ఉన్నారు, అందరు లేరు. చూద్దాం రండి. పరిశుద్ధుడైనటువంటి యోహాను సువార్త భాగము. ముందెన్నడూ నీవు వినని ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము, కొత్త నిబంధన గ్రంథము నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త భాగము 6వ అధ్యాయము 60వ వాక్యాన్ని జాగ్రత్తగా ముందు ఒకరు చదవండి, తర్వాత అందరు కలిసి చదవండి. ఆయన
ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది కఠినమైన మాట అండర్లైన్ చేసుకో. ఏంటంట? ఇది కఠినమైన మాట. సబ్జెక్ట్ ఏంటి? కఠినమైన మాట. ఇప్పుడు అందరూ కలిసి చదవండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. చాలు, గమనించండి జాగ్రత్తగా. ఎందుకు మీరు అలా తిరుగుతున్నారు? ఇంకా తిరగొద్దు. ముందుగానే సబ్జెక్ట్ ఏంటి? జాగ్రత్త. నోటిలో మాట, గండులో తూట, వెనక్కి రావుగా. ముందుగానే ఉపదేశం ఏంటి? కఠినమైన మాట. చుట్టుపక్కల అందరు చెప్పేది కూడా ఏంటంటే తెలుసా? మంచి కఠినాత్ముడు, కఠినంగా మాట్లాడతాడు, ఆయన కాడ ఉండలేము. ఎక్కడ కఠినంగా మాట్లాడతాడు, ఎక్కడ కఠినంగా మాట్లాడాడు, ఇది తెలియదు జనాలకంతే. కఠినత్వాన్ని ఎక్కడ చూపిస్తాడు? ఒక మాట చెప్తున్నా, రాసుకోండి. కఠినత్వాన్ని చూపే వాణిలోనే సమృద్ధైన ప్రేమ దాగి ఉంటుంది. కొట్టు బిగ్గరగా అర్థమైతే హల్లెలూయా. కఠినత్వాన్ని వ్యక్తపరిచే వాణిలో సమృద్ధైన ప్రేమ ఉంటుంది. ఎలా చెప్పగలవు? మాట్లాడిన వ్యక్తి ఎవరో మీరు చూస్తారు ముందు. ఒకవేళ ఇదివరకు అర్థమైపోయింటే కనుక నో ప్రాబ్లం. ఆ కఠినమైన మాటలు చెప్పింది ఎవరయ్యా? కఠినమైన మాటలు చెప్పింది ఎవరు? విన్నవారు అంటున్నారు, చెప్పినవారు పైన ఉన్నాడు. ఆ కఠినమైన మాట విన్న వ్యక్తి, విన్నటువంటి శిష్యులు, అమ్మో మీకులాగా ఎన్నికి వచ్చి కూర్చొని, ఓరిని మంచేసిన పను, ఇంత కఠినంగా మాట్లాడితే ఎవరు ఉంటారని ఇక్కడ? ఇంత కఠినంగా మాట్లాడితే ఎవరు వస్తారయ్యా మందిరానికి? ఇంత కఠినంగా మాట్లాడితే ఎవరు పరిచర్య చేస్తారయ్యా అని ఇంత కఠినమైన మాటలు ఎలా అంటున్నాడు. ఈ కఠినమైన మాటలను మాట్లాడింది ఎవరయ్యా అని చూస్తే, తన దగ్గరికి తన క్షేమాన్ని కోరి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి నోట్లో నుంచి ఏ మాట వస్తుందో తెలుసా? కఠినమైన మాటలో, కఠినమైన మాటలో. అదేంటన్నా? ఆయన ప్రేమమయుడు, దయామయుడు, శాంతిమూర్తి, కరుణామయుడు, శాంతి సందేశం, ఇంకేంటివి? అంతేనా? హల్లెలూయా. ఇంత కఠినాత్ముడా? ముందుగే చెప్పాను కదా, కఠినత్వం కలిగినటువంటి వారిలోనే సమృద్ధైన ప్రేమ దాగి ఉంటుంది. కానీ అంతరంగములో దాగి ఉన్న ప్రేమ తెలీదు. కానీ బయటికి పలికిన కఠినమైన మాటే గుండెల్లో చిరకాలము గుచ్చుకొని నిలబడిపోతుంది. హల్లెలూయా. ఏమర్థమైందో చప్పలు కొడుతున్నారు. వినండి, విన్న తర్వాత అర్థమైతే కొట్టండి. చాలామందిలో ఏమండి అంతరంగంలో ఉన్న ప్రేమ అర్థం కాదు, బయటికి వాడా కఠినంగా మాట్లాడతాడన్నా, ఇదే మనుషుల్లో ఉండిపోతుంది. కానీ ఆ మాట వెనకాల దాగి ఉన్న అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమ అర్థం కాదు. వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమించునో అటువంటి వారిని ఎక్కువగా కఠినపరుస్తాడు, కఠినంగా శిక్షిస్తాడో. గమనించు, కఠినమైన ప్రేమ, కఠినమైన మాట, కఠినమైన గద్దింపు, శ్రేష్టమైన దీవెనలు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, సబ్జెక్టులకు వెళ్తున్న జాగ్రత్త గమనించు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రసంగిస్తున్నటువంటి దినాల్లో, వాక్య పరిచర్య చేస్తున్న దినాల్లో బహుజన సమూహము ఆయన ఎదుటికి వచ్చేవారట. బహుజన సమూహము. ఆ బహుజన సమూహంలో 4 రకాలైన కేటగిరీ కలిగిన వాళ్ళని గురించి దేవుడు చెప్పాడు. అది ఇంతకుముందు సబ్జెక్ట్ అయిపోయింది. మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు, పవిత్రులు అనుకోవడం అపోహ.
యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి చాలామంది తండోపతండాలుగా వస్తున్నారు. కానీ వారిలో నిత్యత్వం చేరేది మటుకు కొందరేనా అని ఒక వ్యక్తి అనుమానాన్ని వ్యక్తపరుస్తాడు. మీరు దిగి వస్తున్నప్పుడు బాప్తిసాల తొట్టికి ఈ ముఖానికి ఒక వాక్యాన్ని రాసి ఉంచారు. చాలామందికి అర్థం కాదు అది. పైననేమో యేసు మీరు క్రొత్తగా జన్మింపవలనని నీతో అని కింద ఉంటుంది. అవునా? ఎంతమంది చూసినారు? మళ్ళీ ఎందుకు డౌట్ అడగలేదు? ఒక్కడు అడిగా డౌట్. పైనేమో మీరు క్రొత్తగా జన్మింపవలనని, కిందకు వచ్చేసరికి నీతో. చాలా డెప్త్ అయిన వర్డ్ అది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ దేవునికి, దేవుని మాటకు లోబడతారు, లొంగుతారు అనేటువంటి విషయాల్లో చాలామంది అపోహపడిపోతున్నారు. మరి నీవు నిజంగా దేవుని మాటకు లోబడి లొంగే వ్యక్తివైతే నీ ఆత్మీయ లెవెల్ ఎందుకు అంత దయనీయంగా తయారైంది? నీ ఆత్మీయ పరిస్థితి ఎందుకు అంత దరిద్రంగా తయారైంది? సండే స్కూల్ టీచర్ ఏం చేస్తున్నారమ్మా? రోడ్డు మీద ఏం తిరుగుతున్నారు వాళ్ళు? ఎవరు ఆ బోర్డు మీద కండి? ముందర రోడ్డు, అది కాక ఈరోజు ఆదివారం, బయట ఉన్న వాళ్ళు, వంట చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం పిల్లలను ఎవరి కంటికి కనిపిస్తే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంచండి. వాళ్ళకి చెప్పినాలే, ఆడు చూసుకుంటాలే, ఆమెకి చెప్పినాలే, ఆమె చూసుకుంటుందిలే. వద్దు ప్లీజ్. సంఘము వస్తున్న నీవు ప్రతి విషయంలో బాధ్యత వహించు. ఎవడో చేస్తాడో, ఎవడో చూసుకుంటారో, ఎవరోదేలే అనే మాటకు ఉండొద్దు ఇక్కడ. నా ప్రియులారా, మందిరానికి వస్తూ దేవుని మాటలు నిజంగా మనం వినేటువంటి వారమే అయితే మరి ఎందుకు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దీవెనలు కోల్పోయి బహుదూరమైపోయి దినదినము ఒక సమస్య పోతే ఒకటి, ఒక ఇబ్బంది పోతే ఒక ఇబ్బంది, ఒక రోగం పోతే ఒక రోగం, ఒక కొరత పోతే ఒక కొరత, అమ్మయ్యా అన్నీ అయిపోయినాయని ఊపిరి పీల్చుకుందామనే లోపు మళ్ళీ ఇంకొకటి వచ్చి మీద పడుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటి? మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని మాట విడిచిపెట్టేటువంటి వారు కూడా ఉన్నారు. దేవుని మాట వినేవారు కొద్ది మంది అయితే దేవుని మాటని నిరర్ధకము చేసేవారు మటుకు చాలామంది ఉంటారు. ఇది తెలియక నా మందిరానికి ఇంతమంది వస్తున్నారు, నా మందిరానికి ఇన్ని వేల మంది వస్తున్నారు అని సంకలు కొట్టుకుంటూ సంబరపడుతున్నారు చాలామంది. తెలుస్తుంది కదా, వన్ టైం విల్ బికమ్, ఒక రోజు వస్తుంది కదా. అలా ఒకరు ఎత్తబడి, అలా ఒక్కడు విడువబడి, అబ్బా ఆ రోజు చూడాలని ఎంతో ఆశ నాకు. ఇలాగనే మీరు కూర్చున్నారట, ఆదివారం అని మందిరానికి వచ్చావు, అన్ని పనులు ఎగ్గుట్టు వచ్చావు, ఒకటే కరెక్టే కాదని చెప్పను. దేవుని మీద కొద్ది కొద్ది ప్రేమ చూపిస్తే సరిపోదు. ఆయన నీ మీద చూపిన అగాపే ప్రేమ కంటే అపరిమితమైనది ఏదో నీ నుంచి ఆశిస్తున్నాడో. నువ్వు దేని మీద ఎక్కువ మమకారం చూపిస్తున్నావో, నువ్వు దేని మీద ఎక్కువ ఆశ కలిగి ఉన్నావో, లేక వృద్ధాపమందు ఒక్కగానొక కుమారుని ఇస్తే, అయ్యా ఎంతటి కఠినాత్ముడు అయ్యా నువ్వు. ఇచ్చింది నువ్వే, అనుభవించు అని చెప్పింది నువ్వే, సంతోషించు అని చెప్పింది నువ్వే, ఈ ముఖంలో ఆనందాన్ని కలగజేసింది నువ్వే. ఆ కొద్ది వచనాల్లో నీకు ఇష్టమైనటువంటి ఆ వ్యక్తిని తీసుకొని మోరియా పర్వతం మీదకి రా అని చెప్పేది నువ్వే. ఏంటి నీ కథ? నా ఈ వారం అర్థం కాదు. ఏంటి నీ పరిస్థితి? అస్సలు అర్థం కాదు. దేవుడు
నీకంటే ఇహమందును పరమందును దేన్ని ఎక్కువగా ప్రేమించలేదు. అది నీకు కూడా తెలుసు. ఆ ప్రేమకు శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమకు గొప్ప గొప్ప వ్యక్తులు పెట్టినటువంటి మాట, రాయబడినటువంటి ఆ లేఖన సత్యం, బైబిల్ నిగూఢమైన సత్యం అగాపే ప్రేమ. హీబ్రూ అంటే దానికి అవధులు, హద్దులు, కొలతలు లేదట. ఆ ప్రేమకు అంతగా నీ మీద ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ కలిగిన దేవుని దగ్గరికి వస్తున్న నీవు నేను ఎందుకు దేవుని మీద కొంచెం కొంచెం ప్రేమ? ఆదివారం మాత్రమే నేను దేవుని మీద ఉన్న ప్రేమల్లా ఒలగవచ్చా? మిగిలిన రోజులల్లా నా ప్రేమలు వేరుగా ఉంటాయి, నా ఆశలు వేరుగా ఉంటాయి, నా కోరికలు వేరుగా ఉంటాయి, నా ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆదివారం మటుకు ఆదివారం ఒక్కటి ప్రభువా, నీ మీద ఎనలేని ప్రేమను కుమ్మరిస్తా, చెప్పలేనంత ప్రేమను కుమ్మరిస్తా, అధికంగా నిన్ను ప్రేమిస్తా. ఎప్పుడు? ఒక్క ఆదివారం ఒకటే. ఉన్నారా ఎవరైనా మనలో అటువంటి వారు? సోమవారం నుంచి శనివారం వరకు లోకం, ఆదివారం వచ్చేసరికి దేవుని మీద ప్రేమ చూపించడం. ఇటువంటి ప్రేమలకు మోసపోయే దేవుడు కాదండి నా దేవుడు, లొంగిపోయే దేవుడు కాదండి నా దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అంతకంటే అపరిమితమైన ప్రేమ దేవుని మీద నువ్వు చూపగలవు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. నాకంటే నువ్వు దేనిని ఏంట్రా ఎక్కువ అనే మాట చెప్పండి, ప్రేమించక కాదు. ముందు ఒక మాట ఉంది, నాకంటే నువ్వు దేనిని ఎక్కువ. ఎందుకన్నాడంటే నువ్వు దేవుని కంటే దేన్నో ఎక్కువగా లవ్ చేస్తున్నావు. దేవుని కంటే ఎక్కువగా నీ ఆస్తి మీద, దేవుని కంటే ఎక్కువగా నీ డబ్బు మీద, దేవుని కంటే ఎక్కువగా నీ బంధు బలగాల మీద, దేవుని కంటే ఎందుకన్నాడు ఆ మాట? నాకంటే నా ప్రియులారా ఒకసారి గమనించు జాగ్రత్తగా. దేవుని కంటే నువ్వు దేనికి ప్రయారిటీ ఇచ్చినా దేవుడు తట్టుకోలేడు. దేవుని కంటే ఎక్కువగా భర్తల మాట వినండి భార్యలు, కాదని చెప్పను, కానీ దేవుణ్ణి నీ భర్తను ఒక చోట పెట్టి చాయిస్ ఏది అన్నారనుకో, పలకరే. దేవుడు అబ్రహామును టెస్ట్ చేసినట్లు కదా నిన్ను టెస్ట్ చేయడానికి వచ్చి, ఒకవైపు దేవుడు, ఒకవైపు నీ మొగుడు, ఈ రెండు ఈడబెట్టి ఈ రెండిట్లో ఏది ఇష్టం కావాలన్నా అనుకో, అయ్యా మీరిద్దరు రెండు కళ్ళు లాంటి వారయ్యా నాకు కదా. అదే కదా మన డైలాగ్ కొట్టేది. ఒకసారి ఆలోచన చేయి, దేనికి ప్రయారిటిస్తావు? నేను కూడా ఎప్పుడు మీకు చెప్పేది అదే. కుటుంబంలో, సంసార జీవితంలో కోడలు అత్త మామల మాట తూచా తప్పకుండా పాటించండి. వినండి, సంసార విషయంలో, కుటుంబ విషయంలో భార్యలు భర్తలు గీసిన గీత దాటొద్దు. భర్తలు కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో, సంసార విషయంలో మీ భార్యలు గీసిన గీత దాటొద్దు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారి విందురుగాక. కుటుంబాల్లో ఈరోజు సమస్యలు ఎందుకు రేగుతున్నాయో చెప్తున్నా. భర్త మాట జవ దాటొద్దు, భార్య మాట జవ దాటొద్దు, అత్తమామల మాట జవ దాటొద్దు, తోబుట్టువుల మాట జవ దాటొద్దు. శరీర సంబంధంగా కుటుంబంలో, వ్యక్తిగత సంసార జీవితంలో. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి, మందిర విషయంకి వచ్చేసరికి, ప్రార్థన విషయంకి వచ్చేసరికి, బాప్తీసాల విషయంకి వచ్చేసరికి, వాక్యానుసారంగా బ్రతుకును మార్చుకోవటానికి వచ్చే విషయం దగ్గరికి వచ్చేసరికి నా మొగిన్ని అడుగుతా, నా పిల్లని అడుగుతా, నా అత్తను అడుగుతా, నా మామను అడుగుతా అన్నావనుకో, నువ్వు దేవుని కంటే ఎక్కువగా
దేనికి ప్రయారిటీ ఇచ్చినట్లు తెలుసా? మనుషులకు. ఏమవుతుందో తెలుసా? చాలామందికి తెలక అనర్థం. ఇప్పుడు చెప్తున్నా వినండి. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవారి మీరు విందురుగాక. ఇక నుంచి మీ కుటుంబాలు దీప్యమానంగా ప్రభు కొరకు వెలుగునుగాక. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగునుగాక. బాగా వినండి, బాగా వినండి. ఈ నగ్న సత్యము చాలామందికి తెలియక, ఈ విషయము చాలామందికి తెలియక కుటుంబం అంతా వల్లకాడిలాగా తయారైపోతుంది. అర్థం కాదు. ఎంతమంది ప్రార్థన చేసినా సమస్యకు పరిష్కారం దొరకదు. ఈరోజు ఆదివారం అని తెలుసు, ప్రభు సన్నిధికి రావాలని తెలుసు. దేవుడు నిన్ను పరీక్షించే విషయంలో సాతానుకు అవకాశం ఇచ్చి, ఒకవేళ బాప్తిసము తీసుకోలేని భార్యో, బాప్తిసం తీసుకోలేని భర్తో, బాప్తిసం తీసుకోలేని అత్త మామనో నీ దగ్గరకు వచ్చి, ఈరోజు ఊరు నుంచి బంధువులు వస్తున్నారు, ఈరోజు పోకటం వల్లే, ప్రతి వారం పోతున్నావు కదా, వచ్చే వారం వదిలే అని అన్నారనుకో. కొంతమంది ఉంటారు, అత్తల మాట జవదాటని, భర్తల మాట జవదాటని, వీళ్ళకు భర్తే దైవం, పతియే ప్రత్యక్ష దైవం. వాళ్ళ మాట కాదని పొర్రపాట్న గమనించు. దీని వెనకాల ఏం జరుగుతుందో మీకు తెలియదు, నేను చెప్తా విను. దేవుని కంటే నువ్వు ఎక్కువగా శరీర సంబంధంగా విషయంలో మొగిడి గీత గీసిన గీత చెప్పాలా? అర్థం కావాలా? కుటుంబాలు ఈరోజు ఎందుకు చిన్న భిన్నమైపోతున్నాయో. శరీర సంబంధంగా అత్త గీసిన గీత దాటొద్దు. వాళ్ళ మాట గౌరవించు, విను, లోబడు, లొంగో. కానీ దైవ సంబంధమైన విషయంలో నీ ఆత్మీయతను దిగజారుస్తుంది ఆ లొకేషన్, ఆ క్లైమేట్, ఆ వాతావరణం అనిపించినప్పుడు నువ్వు అక్కడ లోబడితే, లోబడిన నిన్ను బట్టి ఏ వ్యక్తి అయితే నీకు లోబడటానికి ముందుకు పూనుకున్నాడో ఆ వ్యక్తి ముప్పులో పడతాడు. ఆమేన్. బైబిల్ ఉండేది ఏది, నేను కొత్త ఏదో నేను ఎక్కించుకొని చెప్పలే. అభ్యంతరములు రాక మానవు, కానీ అవి ఎవరి నుండి వచ్చునో ఆడు లేచిపోతాడు. కఠినమైన మాట. అభ్యంతరములు రాక మానవు, కానీ ఈరోజు ప్రార్థనకు కూడా మళ్ళీ అనేవి రాక మానవు, కానీ శుక్రవారం ప్రార్థన వద్దులే రాక మానవు, కానీ బాప్తిసం ఇప్పుడేముంది, ఇంకా వచ్చే పనవిద్య చాలా ఉందిలే, అప్పటికే పండ్లు గిల్లు నెత్తి అన్నీ ఊడిపోయితే ఏముండవుగా, కానీ బాప్తిసాలు మనకు తీసుకోరు. ఏమ్మా అంటే, నా మొగిన్ని అడిగి బాప్తిసం తీసుకుని గోడు కావాలన్నా పర్మిషన్ కావాలా? నా ప్రియులారా, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అభ్యంతరములు రాక మానవు, కానీ అవి ఎవరి నుండి వచ్చునో వానికి శ్రమ. బైబిల్ చదివిన వాళ్ళకు క్యాచ్ చేసింటారు ఈ పాయింట్, ఈ లేఖనం. ఎంతమంది తెలుసు? అటువంటి వారట దేవుని విషయంలో అభ్యంతరం, దేవుని విషయంలో అడ్డం తగిలితే, ప్రార్థన విషయంలో అడ్డం తగిలితే, శుక్రవార ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రార్థనలు, ఇంకొక ప్రార్థనలు, బాప్తీస ప్రార్థనలు, వీటికి అడ్డం తగిలితే అటువంటి వాళ్ళని ఏమన్నాడో తెలుసా? సబ్జెక్ట్ ఏంటి? అది పెట్టుకోండి. అటువంటి వాడిని ఏం చేయమన్నాడు తెలుసా? మంచి ఒక రోకల్ బండ తీసుకొని వచ్చి, ఒక పెద్ద రాయి, తిరుగటి రాయి తీసుకొని వచ్చి వాని మెడకు సుట్టి ఇప్పుకోకుండా యాడేమన్నాడు తెలుసా? చెప్పాలా? ఎక్కడేమన్నాడు తెలుసా? సబ్జెక్ట్ ఏంటి చెప్పాలా? ఎక్కడేమన్నాడు? నీళ్లు లేని బయలు కాదు, నీళ్లు లేని బయలు. ఓరు నాయనో, ఇది కఠినమైన మాట, మంచి మాట. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటే చాలామందికి చెప్పాలా, చాలామందికి యేసు దగ్గరకు వచ్చే సినిమాలు చూడకూడదు అంటాం, యేసయ్య దగ్గరకు వచ్చే ఆ విగ్రహారాధన చేయకూడదంట, యేసయ్య దగ్గరకు వచ్చే అవి ఆకుక్కలు వేసుకోకూడదంట, యేసయ్య దగ్గరకు వచ్చి అబద్ధాలు ఆడకూడదంట, యేసయ్య దగ్గరకు వచ్చి మోసాలు చేయకూడదంట. ఇంక అందరూ మోసాలు చేసి కదమ్మా లక్షలు సంపాదించుకునేది, అందరూ టేబుల్ కింద చేయబెట్టి కదమ్మా లంచాలు కూడా తీసుకోకూడదంట. ఈ కాలం లంచాలు లేని మంచం ఎక్కుతున్నారా? లేదే.
కనుక యేసయ్య అంటే చాలామందికి ఏం చేయడం లేదు, గిట్టడం లేదు. యేసయ్య దగ్గరికి వచ్చి అట్లా ఉండాలంట, ఇట్లా ఉండాలంట, అట్లా ఉండాలంట. అరే యేసయ్య ఎట్లున్నాడో ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని అట్లా ఉండమంటున్నారా స్వామి? తప్పేముంది, కొట్టు చప్పట్లే యేసయ్యగా. యేసయ్య ఎట్లున్నాడో ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు అట్లా ఉండమంటున్నాడు. అదేంటి నచ్చని మాట, అదేంటి గిట్టని మాట, అదేమేం చెప్తుండేది? యేసయ్య దగ్గరకు వచ్చే విగ్రహాన్ని చేయకూడదా? చేయకూడదు. ఎందుకు? నేను భూమి మీదకి రానప్పుడు వేటి వేటికో ముఖ్యం, వేటి వేటికో సాగిలపడ్డావు. ఇప్పుడు నేను ఎవరినో తెలుసుకున్నావు. ఇప్పుడు నేను తప్ప నీకు వేరొక దైవం ఉండకూడదు. నిజదేవుడు ఎవరో తెలియనప్పుడు ఇక్కడ నిలిచిన నేను కూడా ఒక భయంకరమైన విగ్రహారాధకుడిని. మొన్న 3 రోజులు ఉపవాస రోజు చెప్పా, నా లాంటి పరిస్థితి ఇక నా తరానికి రాకూడదని. అన్ని విషయాల్లో దేవుడు కృప చూపించుకుంటూ వచ్చాడు. సేవకు నన్ను సిద్ధపరుస్తున్న దినాలవి, సేవకు రాకుండా అడ్డుకుంటున్న దినాలు కూడా అవే. ఎవ్రీథింగ్ సమస్తము నా సరిహద్దులో సమాధానం ఉంచుకొని ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర క్షుణ్ణంగా అడిగి ప్రభు పాదాల దగ్గర ముందుకు కొనసాగుతూ వెళ్తున్నా. కానీ ఒక్కటి వెంటాడుతూ వస్తుంది. అర్థం కాలేదు. చెప్పేటువంటి విధానం మాకు లేదు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ఏకాంతంలో ఉన్నప్పుడు మంచిగా ప్రార్థన జరుగుతూ ఉంటుంది. చెప్తున్నా, నా సాక్షి జీవితం కొంచెం సందర్భం వచ్చింది కాబట్టి మంచిగా దేవునితో మమేకమై ప్రార్థన కొనసాగుతూ డీప్గా ప్రభువులోకి వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ ప్రశాంతమైన వాతావరణం. ఎక్కువగా నేను ఇష్టపడేది అదే. జనాలు ఉంటే ప్రార్థన చేయలేను, అందరి ముందు ప్రార్థన చేసే పరిస్థితి రాదు. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో ఎక్కడి నుంచి వస్తుంది మంచి పెద్ద కోతి. అసలు దాన్ని ఏ పేరు పెట్టాలో అర్థం కాదు. అది చింపాంజా లేకపోతే కోతులలో రకాలు ఉన్నాయి, కానీ ఆ రకమైన కోతి ఎక్కడ చూడలేదు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారి విందురుగాక. అందుకే నా లాంటి పరిస్థితి, నేను నా కుటుంబం కొరకు ప్రార్థన చేసేటప్పుడు కూడా, శరీర సంబంధమైన కుటుంబం కొరకు ప్రార్థన చేసేటప్పుడు కూడా అదే చేస్తా. నాతోనే అంతమైపోవాలి. ఈ శాపం వీళ్ళు అనుభవించలేరు, వీరి వల్ల కాదు. నీ కృప నా మీద ఉంది కాబట్టి నన్ను పైకి లిఫ్టప్ చేసుకొని వచ్చావు, ఈ తరము నుంచి నిలబెట్టుకున్నావు. నెక్స్ట్ జనరేషన్ లేదు. నాతోనే అంతం చేయి. ఎందుకు పలుకుతుంటానా ఈ మాట పదే అంటే కళ్ళకు కట్టినట్టుగా దాన్ని అనుభవించా. దాని నుంచి బయటికి గట్టెక్కించే నాదుడు, సమస్య, సొల్యూషన్ ఎక్కడ లేదు. ఏ దిక్కు నుంచి వస్తుందో అమాంతంగా పరిగెత్తుకుని వచ్చి మనిషి మీదకి వచ్చినట్టు కొడితే మనిషిని ఎంత ఆ ఎంటికలు నీక్కపడుచుకొని ఒళ్ళంతా చెమటలు పట్టేసి నిజంగా వచ్చి కొట్టిందన్నట్లు అని భయపడి కళ్ళు తెరిచి చూస్తే ఏంటి నిర్మానుషంగా నిజంగా వచ్చి అది నా మీదకి అటాక్ చేస్తుందేమో. నిజంగా వచ్చి ఎక్కడో కుటుంబ ప్రార్థన చెప్పానేది ఎక్కడ చెప్పా ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. చెప్పానా? రైట్. దేవునికి స్తోత్రం. సంఘంతో ఎప్పుడు చెప్పలే, ఫస్ట్ టైం చెప్తుండేది. అలా కొన్ని సంవత్సరాలు పోరాటం దొరకలేదు. ఏంటి ప్రభువా, నా పైన వాళ్ళకి చెప్తే నీకు ఇంకా పిలుపు లేదు, నీకు ఇంకా అది లేదు, నీకు ఇంకా ఇది లేదు, నీకు ఇంకా అది లేదు. ఆ జాతి కాబట్టి, అది ఏ జాతి నుంచి వచ్చామో అదే జాతి కదా చెప్పేది మనకి. అణిచి పడేసి నాకేమో అర్థం కావడం లేదు. ఏంటి ప్రభా నన్ను వెంటాడుతున్నది? సరే, నాకంటే తెలియదు, నా పైన నాయకుని కన్నా తెలియాలి కదా, పై కాపరి కన్నా తెలియాలి కదా. అతనికి తెలియకపోతే నాకంటే నేనంటే బలహీనుణ్ణి, నేనంటే ఇంకా ఆ లెవెల్కు రాలేదు, ఆ లెవెల్లో ఉన్నాడు కదా, అతనికన్నా చెప్పాలి కదా. అక్కడ జవాబు లేకపోయా, ఇటు నా దగ్గర నుంచి జవాబు లేకపోయా, నీ దగ్గర నుంచి జవాబు లేకపోయా. ఏంటి నా బతుకు నటి సముద్రంలో వెళ్ళిపోవాలా? తిరిగి ఎనికి పడిపోవాలా?
ఇంతవరకు నడిచింది ఎందుకు? దేవునితో ఇలా పెనుగులాడి ఆ భయముతో తొందరగా ప్రార్థన ముగించుకునేవాడిని. కొన్నిసార్లు ఎక్కడి నుంచి వస్తుందో భయంకరమైన ఆకారం. నేను అనుకున్నాను చిన్నప్పుడు భయంకరమైన అల్లరోని అనమాట. యానన్న చిన్నప్పుడు తెలిసి తెలియక కోతులు ఏమన్నా చంపినానేమో, కోతులు యానన్న చంపినామేమో, పిల్ల మురుకన ఆలమ్మడి ఇల్లమ్మడి తిరుక్కుంటా చిన్నప్పుడు హాస్టల్లో ఈడ ఆడ దాని గురించి ప్రార్థన చేస్తూ దిద్దుబాటు చేస్తున్నా. ప్రభువా, మూగజీవిని చంపాను, క్షమించయ్యా నా. అయినా మళ్ళీ వెంటాడుతూ ఇంకా దాదాపు 1 నెల 2 నెలల వరకు ప్రార్థనలే మాగినేసాను. అయ్యా, నా వల్ల కావటం లేదయ్యా, దీనికి నువ్వు జవాబిస్తే తిరిగి నేను ప్రార్థనలోకి వేస్తా. ఇది నన్ను చాలా బలహీనపరుస్తుంది. ఏంటయ్యా దీని వ్యవహారం అని చెప్తే, నన్ను నేను సమర్పించుకొని కడుపు మార్చుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోయా. ప్రార్థన లేదు, మౌనమే, అంతే, మౌన ప్రార్థన, మిగతావి ఏం లేదు. ఎందుకంటే కళ్ళు మూసుకున్నామనుకో, ఇది దీని భయం. నా ప్రియులారా గమనించండి, ప్రభు చల్లనైన తన స్వరముతో మాట్లాడుతూ దర్శనాల బుక్కులోనే రాసిపెట్టారు. అరే, ఇదేంటో తెలుసా? తరతరాలుగా నీ కుటుంబాన్ని వెంటాడుకుంటూ వచ్చిన నీ కులదైవం అనే శాపం ఇది. ఆ శాపం నిన్ను సేవకు రాకుండా అడ్డుకుంటుంది. ఇదే నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. మా కులదైవం అది. నా పేరు, మా ఇంట్లో వాళ్ళందరి పేరు సంజీవ, సంజన్న, సంజక్క, బాల సంజన్న, శని సంజన్న, పెద్ద సంజన్న, నడిపి సంజన్న, తొక్క సంజన్న, తోటకూర సంజన్న, అనివే. ఇదే నీ కుటుంబంలో వంశము లేకుండా నిలబెడుతుంది. ఇదే నీ కుటుంబాలలో గర్భఫలాలు లేకుండా తినేస్తుంది. మీ తరతరాలుగా వెంటాడుతున్న శాపం ఇదే. నీ పితరులను పాడు చేసింది ఇదే. నీ పితరులను సర్వనాశనం చేసింది ఇదే. నా ప్రియులారా, గమనించి ఈ విషయాన్ని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు చెప్పిన ప్రతి మాట కఠినమే. ఆ కఠినం వెనకాల ఆ కఠినత్వం నీకు అర్థమైతే ఆయన విస్తారమైన ప్రేమ కూడా నీ మీద కుమ్మరించబడుతుంది. కొడు చప్పల దగ్గర ఏసాయికి. కానీ దేవుని కఠినత్వాన్నే చూస్తావు, కానీ దేవుని ప్రేమ ఏంటో నీకు తెలియదు. దైవజనుడు కఠినంగా మాట్లాడేది నీకు అర్థమవుతుంది. నన్ను అట్లా అన్నాడు, నన్ను పోయినసారి ఇది చెయ్యకన్నాడు, అది చెయ్యకన్నాడు, ఇలా కూర్చోకన్నాడు. ఎన్నిసార్లు లేపిన పిల్లల్ని, ఎన్నిసార్లు లేపినా, తినేటప్పుడు కూడా లేపేస్తా. ఏంటి మరి ఇంత కఠినంగా వ్యవహరిస్తాడైనా? చాలామంది బయటికి లేదు, కానీ లోపల కఠినత్వాన్ని పైకి కనిపించే ఆ కఠినత్వమే కనిపిస్తుంది, కానీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల మీద ఉన్న ప్రేమ అర్థం కాదు. నాకు అనిపిస్తుంది, ఆఫ్టర్ ఒక మనిషినైనా నేనే ఒక వ్యక్తిని కఠినంగా మాట్లాడితే ఆ వ్యక్తి ఆ కఠిన వెనకాల ఏ విధంగా తయారు కావాలో అన్న ఆలోచన నాకే ఉంటే, నీవు కఠినంగా మాట్లాడితే ఆ కఠినమైన మాట వెనకాల మానవుల మీద ఉన్న నీ ప్రణాళిక, నీ సంకల్పం ఇంకా ఎంత గొప్పగా ఉంటుందయ్యా. కొట్టబిగ్గరగా ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది. ఆఫ్టర్ నేనే ఒక వ్యక్తిని కఠినంగా మాట్లాడి, ఎందుకు కఠినంగా మాట్లాడతానంటే వాళ్ళు అనేక విషయాలు తెలుసుకోవాలి. నాకే ఈ ఆలోచన ఉంటే, ఆఫ్టర్ ఒక మానవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుడు, నువ్వు కఠినంగా మాట్లాడుతున్నావంటే నీ మాట వెనకాల ఇంకా ఎంత దీవెన ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎందుకు రాకున్నాడు తెలుసా? ఆయన కఠినాత్ముడు. చెప్తున్నా, కఠినాత్ముడు. ఏంటయ్యా కఠినాత్ముడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. దేవుడు నిజదేవుడు తెలియనప్పుడు, నిజదేవుడు కానప్పుడు అనేకమైన వాటికి నాతో సహా లొంగాం. ఇప్పుడు నిజదేవుడు ఎవరో తెలుసు, ప్రాణం పెట్టింది ఎవరో తెలుసు, రక్తం కాల్చింది ఎవరో తెలుసు. ఇంకా ఎందుకు ఇంటి దేవతలు, కుల దేవతలు, గృహ దేవతలని
శాపాన్ని కోరి తెచ్చుకుంటావు. ఇంకా నా వారు, నా పితరులు, నా ఇంటివారు పోతూ పోతూ నా ఇంటోడు చెప్పిన దేవుడు, నా పూర్వీకుల దేవుళ్ళు, నా పితరుల దేవతలో ఒకడు అంటున్నాడు వచ్చి, ఎందుకురా పిల్లలు ఒకరికి పోతే ఒకరు, ఇద్దరు పిల్లలు ఒకరికి పోతే ఒకరు, ఒకరికి పోతే ఒకరు అంత నశించిపోతున్నారు ఏంట్రా అంటే, వాళ్ళ మైండ్ చూడండి దుష్టుడు ఏ విధంగా తిని పడేశాడు. మాకు ఒక ఇంటి దేవుడు ఉన్నాడట, మా అమ్మ చెప్పింది. ఆ ఇంటి దేవుడికి దాదాపు 3 సంవత్సరాలు ఏందట చేయక. ప్రతి సంవత్సరము కోడి పుంజో, పొట్టేలో, మేకపిల్లో, కుక్కపిల్లో, నక్కపిల్లో, పందిపిల్లో ఏదో ఒకటి తీసుకెళ్తాం ప్రతి సంవత్సరం. ఇటువంటి మాటలు విని మానేశాం. అరే, ఈ మాటలు విని ఆ ఒక్క పని మానేయడం కాదురా, దాని వెనకాల ప్రాసెస్ ఉంది. నువ్వు అది చేయకుండా ఈ పని మానేస్తే అది ఎందుకు నేను వెంటాడదు? అరకొర భక్తి నేర్చుకున్న వాళ్ళు విగ్రహారాధన చెయ్యొద్దు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు, కరెక్టే. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చాము, వేరొక దేవుడు ఉండకుండా మనం చూసుకుంటున్నాము. ఇంతకుముందు ఎవరిని పూజించిన వాళ్ళం, ఇంతకుముందు ఎవరిని ఆరాధించిన వాళ్ళం చెప్పాలా కదా? ఊరుకుంటాయా? నీకు అర్థంగానే చెప్తున్నా, నీకు బాగా అర్థంగానే కూడా చెప్తున్నా. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించు. ఇన్నాళ్ళు సైతాను చేతిలో, దుష్టుని చేతిలో ఇష్టానుసారంగా వాడబడ్డావు. తినమంటే తిన్నావు, కూర్చోమంటే కూర్చున్నావు, లేయమంటే లేచావు, తిట్టమంటే తిట్టావు, తిరగమంటే తిరిగావు, తాగమంటే తాగావు, ఎట్టగోలు పనులల్లా చేసావు. ఒక్కసారిగా ఇన్నాళ్ళు దాంతో సహవాసం చేసి, ఇన్నాళ్ళు దాంతో న్యాచం చేసి, ఇన్నాళ్ళు అది కూర్చోమంటే కూర్చొని, లేయమంటే లేచి ఇవ్వండి, ఇన్ని రకాలుగా దానికి అనుకూలంగా ఉండి ఒక్కసారిగా నేను దేవుని బిడ్డను అయిపోతా అంటే అది ఊరుకుంటుందా? బంధం తెగిపోతలే? అర్థం కాలేదా? ఇంకా అర్థంగానే చెప్తా, మీ మైండ్లో వెలిగేంత వరకు చెప్తా వినండి. పిల్లలు 30-40 సంవత్సరాలు ఎవరి రెక్కల నీడ కింద ఉంటారు? ఎవరి పోషణలో ఉంటారు? ఎవరి నడిపింపులో ఉంటారు? ఎవరి మాటలు తూచే తప్పకుండా వింటారు? ఆ 30-40 తర్వాత, పెళ్ళైన తర్వాత అన్నాళ్ళు తల్లిదండ్రులతో ఉండి, అన్నాళ్ళు ఇంట్లో ఆ బంధంతో ఉండి, ఏక దమ్మున పెళ్లి చేసుకునేది, రా బావా పక్క సంస్థానం పెడదాం అని తల్లిని కొడుకును వేరు చేసిందనుకో, తల్లిదండ్రులు సంతోషంగా పోయిరా నాయనా అంటారా? చెప్పాలా? ఎందుకు? అన్నాళ్ళు ఆడుండి, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారు విందురుగాక, అన్నాళ్ళు ఆడుండి ఒక్కసారిగా నువ్వు వాళ్ళ కాన్నుంచి దూరం అయితే తట్టుకోగలరా? జీర్ణించుకోగలరా? నీకొక న్యాయం, సైతానికి ఒక న్యాయం కాదమ్మా, ఒకే న్యాయమే. ఆమేన్. ఇప్పుడు ఇన్నాళ్ళు దాంతో సాంగత్యం చేసి, దాంతో సహవాసం చేసి, సినిమాలు చూసి, వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, ఆడజంపి ఈడజంపి, అడ్డగోలు ఎవరాలు చేసి, ఇప్పుడు నేను తెల్లబొట్లు వేసుకొని నేను బైబిల్ సంతకం పెడతానంటే అది బాధపడదా? బాధపడదా? మళ్ళీ అదే చెప్తున్నా, ఇన్నాళ్ళు దానిలో చేసి వచ్చాం. ఆ బంధాన్ని ఎలా తెంచుకోవాలని అర్థం కాదు. అది మాటకే వింటారు మీరు. యేసయ్య దగ్గరకు వచ్చాక విగ్రహాన్ని అంతకుముందు చేసినావురా, చేసిన దానిలకు పరిష్కారం కలగాలి కదా. అవి నీ మీదకి రాకుండా దానికి జరగాల్సినటువంటి క్రియ జరగాలి కదా, జరగాల్సిన పని దానికి జరగాలి కదా, అప్పటి జోలికి రాదది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి వచ్చి ఇంత కఠినంగా ఉండాలంట, అబద్ధాలు ఆడకూడదంట, దొంగతనం చేయకూడదంట, పొరుగు వారి మీదకి అబద్ధ సాక్ష్యం పలకూడదంట, లేచే పడుకునేంత వరకు అబద్ధాలు ఆడకుండా ఉండలేను నేను. ఎలా ఉండగలను నేను? అందుకే యేసయ్య ఇంత కఠినంగా మాట్లాడతాడు కాబట్టి నేను యేసయ్య దగ్గరికి రాను కాదు, అవసరాలకు వస్తా. ఆమేన్. నా అవసరం వచ్చినప్పుడు అప్పుడు వచ్చి ఒక వాక్యం ఎత్తి పెట్టుకుంటా. ఆపత్కాలమున చెప్పు ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, ఆపదొచ్చింది, వాక్యాన్ని ఎత్తి పెడతానా. ఎవడో సేవకు చెప్పినది ఆ గొట్టంలోంచి నింటది, ఆ మందిరం గొట్టాల మీద తడుచుడు ఆ నుంచి నింటాడు. ఆ ఒక్క మాట పెట్టుకొని ఆపత్కాలంలో మొరపెట్టాను కదా, ఆపదొచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయను? ఖచ్చితంగా
నా మొర విని నాకు సహాయం చేయాల్సిందే. సహాయం చేయలేదనుకో అంటే నీకు సహాయం చేస్తేనే దేవుడు, లేకపోతే అంటే నీ అప్పులు తీరిస్తేనే దేవుడు, లేకపోతే ఈరోజు యేసయ్యను ఎందుకు నమ్ముకున్నారో తెలుసా? ఆయన నమ్ముకుంటే అప్పులు పోతాయి, ఆయన నమ్ముకుంటే రోగాలు పోతాయి. ఆయన అవి పోలేదనుకో అంటే ఆయన చేతగాని వాడా, చేతులు ముడుచుకుని కూర్చునేవాడా? యేసుక్రీస్తు ప్రభువును కేవలము భౌతిక సంబంధమైన విషయాలకు వాడుకుంటున్నారు. ఆయన కేవలము నీ శరీర సంబంధమైన అవసరతలు తీర్చే దేవుడు మాత్రమే కాదు. నీ కొరతలు, నీ కొదవలు, నీ అప్పులు, నీ నిందలు ఇవి మాత్రం ఇచ్చే దేవుడు కాదు. ఇవి కేవలం భౌతిక సంబంధమైనవే. ఇంతకు మించి ఆయన ఏం చేయగలడో తెలుసా? నీ ఆత్మను ఎక్కడ బంధించబడిందో ఆ ఆత్మను తన రక్తముతో పరిశుద్ధపరిచి రాకడకు సిద్ధపరచడానికి దీని వెనకాలైన చేస్తున్న మహోన్నతమైనటువంటి విధి కార్యము. ఇవి అర్థం కావు, దేవునికి నమ్మకంగా ఉండవు, దేవునికి ఇష్టకరంగా ఉండవు, దేవునికి నమ్మకమైన బ్రతకవు. కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం నాకు దీవెనలు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు అన్నీ కావాలా. ఒకవేళ అది జరగలేదనుకో, ఈ సేవకుడు కాకుండా ఇంకొక సేవకుడు, ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం. ఈ మందిరంలో పవర్ లేదు, ఈ సేవకుని పవర్ లేదు. ఏంటండి ఎంత ఘోరంగా జరుగుతున్నాయో తెలుసా ఈ కాలపు పరిచర్యలు? అంటే నీకు ఆపద వచ్చి నీ అక్రతలు తీరిస్తేనే దేవుడు, లేకుంటే దేవుడు కాదా? నీ దృష్టికదే. నిజముగా దేవుని యొక్క మనసును ఎరిగిన వారు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరండి. నా ప్రియులారా, ఒకసారి జాగ్రత్తగా గమనించు. ఆయన కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడట. రెండవ కఠినమైన మాట ఏంటంటే, ఇందాక చెప్పినవన్నీ కఠినమైన మాటలే. రెండో కఠినమైన మాట ఏంటంటే, బహుజన సమూహం వస్తున్నారని చెప్పాను కదా, వారి వైపుకు తిరిగి బోధకుడా, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వు ఎచ్చట ఉన్నావని వెతుకుతూ మా కన్నులు కాయలు కాసాయి, మా కన్నులు భయంకరంగా నొప్పులు పెట్టాయి, మా కాళ్ళు అరిగేలాగా తిరిగితిమి. నీవెక్కడ ఉన్నావు? వెళ్ళేటప్పుడు ఒక మాటన్నా చెప్పలేదా? ఇదంతా యోహాను సువార్తలో ఉంటుంది. రెఫరెన్స్ తీయాలంటే టైం లేదు కాబట్టి చెప్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? వెళ్ళేటప్పుడు కనీసం ఒక మాటన్నా ఫోన్ చేసి చెప్పొచ్చు కదని, పలానా సాడిపోతానని. ఎవరి మీదకి? యేసుక్రీస్తు మీదకి అంటున్నారు వీళ్ళు. ఎవరు? బహుజన సమూహం, శిష్యులు కాదు, బహుజన సమూహం ఆయనను వెంబడిస్తూ ఒక ప్రాంతం నుంచి ఇమ్మీడియట్గా ఇంకొక ప్రాంతానికి వెళ్తే వీళ్ళు వాదులు ఎతుకుతా ఉన్నారు. ముగింపులోకి వస్తున్నా, గమనించండి. ఒకానొక సందర్భం పలానా ఊర్లో ఉన్నానని తెలుసుకొని ఆడిపోయి యేసయ్య మీదకి దబాయిస్తున్నారు. మేము కూడా నేను వస్తున్నాం కదా, పలానా సాడు పోతాను అంటే నేను కూడా వచ్చేవాళ్ళం కదా, పెద్ద ఇంతసేపు నీ కాడికి వెతకల్లా అని యేసయ్యను దబాయిస్తుంటే వారి వైపుకు చూచి ఆయన అన్న మాట, కఠినమైన మాట ఏంటో తెలుసా? మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో తెలుసా? కేవలము నా దగ్గరికి వస్తే మీకు బువ్వ దొరుకుతుందని బువ్వ కోసం నన్ను వెతుకుతున్నారు. ఆమేన్. నెంబర్ 3, నన్ను ఎందుకు వెతుకుతున్నారు తెలుసా? అద్భుతాలు, ఆశ్చర్యకారులు, సూచనలు కావాలని, అవి చేస్తే చూడాలని నన్ను వెతుకుతున్నారు. నిజంగా వెతకడం లేదా? అబ్బే, యేసయ్యను నమ్ముకుంటే మాకు చీరలు ఇచ్చారట, యేసయ్యను నమ్ముకుంటే మాకు కుటుంబిషన్లు ఇచ్చారట. లేరా? చెప్పండి. మళ్ళీ జరిగేది కదా చెప్పేది. కఠినమైన అదే కదా నచ్చది చాలా మందికి. అందుకే ముందే చెప్పే, ఉండేది ఉన్నట్టు చెప్తే నాకు అచ్చొచ్చినా ఎవరొచ్చో లేకపోతే సంబంధం లేదు, నా యేసయ్య పలకమన్న మాటే నా నోట్లో నుంచి ఆయన పలికిస్తాడు. కష్టమైన నష్టమైన వినక తప్పదు. విన్నవారు దీవించబదురు, వినని వారికి దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, గమనించండి. ఒక్కసారి మనసు పెట్టి మాట విను. నువ్వు యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటే లాభం కోసం. మందిరం ఎందుకు పెట్టామంటే లాభం కోసం.
ఒకడు 2 మందిరాలు కట్టాడట. పేర్లు అనవసరం, యథార్థ సంఘటన చెప్తున్నా. ఒక చోట మందిరం బాగా నడిపిస్తున్నాడు. వాణి సంఘంలోంచి ఈయన సంఘంలోంచి లాక్కొని మందిరం బాగా నడిపిస్తున్నాడు. ఇంకొక సంఘాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? సూపుడాకు పెట్టాడు. పైనుంచి ఎవరైనా దొరలు వస్తే, పైనుంచి ఎవరైనా క్యాష్ పార్టీ వస్తే, పైనుంచి ఎవరైనా వస్తే అప్పుడు ఈ సంఘానికి తలుపులు తీసి దాన్ని శుభ్రం చేసి అప్పుడు అందరికి బియ్యం ఇచ్చారు, బ్యాళ్ళు ఇచ్చారు, చెప్పులు ఇచ్చారు, గుడ్డలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. రండి. ఎక్కడికి? రాకుండా ఎవరుంటారు చెప్పు? రాకుండా ఎవరుంటారు చెప్పు? ఇదే అవకాశం మీకు ఇస్తే పోతారా, ఉంటారా? చెప్పండి. మళ్ళీ మనలో మాట ఎవరు కూడా మాట్లాడుకో. హల్లెలూయా. నా ప్రియులారా, ఒకసారి గమనించు. ఈరోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, బైబిల్ని అడ్డం పెట్టుకొని, సంఘాన్ని అడ్డం పెట్టుకొని చేయరాని ప్రతి నీచ కార్యాలు చేస్తున్నారండి. అటువంటి వారు కఠినంగా మాట్లాడలేరు. అటువంటి వారి నోట్లో నుంచి కఠినమైన మాట రాదో. ఎందుకు? అవి ఒకని మోచేతి కింద నీళ్లు తాగే జాతి. అది దేవునికి మహిమ కలుగునుగాక. ఒకని మోచేతి కింద ఉండి సేవ చేసే జాతి అది. అవి కఠినంగా మాట్లాడలేవు. తుమ్మితే ఊడిపోయే ముక్కలని, అమ్మా ఈ సంఘం మనందరిది, దీనికి మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఇందులో కట్టుదిట్టాలు ఏమీ లేవు. కృపాకాలం కదా, యేసయ్య కదా, నో అబ్జెక్షన్స్, నో డిమాండ్స్. బికాస్ తెర ఏమైంది? అది వారం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఏమున్నది? అది యేసుక్రీస్తు ఏం చేసినాడు? చించి పడేసినాడు. ఇప్పుడు ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎట్టనైనా ఇష్టం వచ్చినట్లు పరిచయం చేయొచ్చు. అడ్డు ఆచారం, క్రమం, పద్ధతి లేకుండా చేయొచ్చు. ఒకడు మందిరం పనులు జరుగుతున్నాయి, చక్కగా నుంచి దిగెచ్చి ఆడ పీట మాదిరి ఏదో ఉన్నది ఒకటి, ఈ మూలకో ఆ మూలకో, ఆ పీట ఎత్తుకొని సంకన పెట్టుకొని చక్కగా ఫుల్ పీట మీదకి వచ్చి, ఫుల్ పీట మీదకి వచ్చి ఆ పీట మీద కూర్చున్నట్ట. ఇదే ప్లేసే. నేను పిల్లలకి ఏదో చెప్పుకుంటూ ఉన్నా, గుర్తుందారా అని? ఉందా? రైట్. ఎందుకంటే ఫస్ట్ ఇంకో వాడిని అడగాలి, ఎవరు లేరు నాకు వేరేది. అడిగితే వాడినన్నా లేకపోతే ఈడన్నా అడగాల. వీళ్ళిద్దరిని అడిగేది. ఇంకా మొదటి నుంచి ఉండేది వాళ్ళకి, ఎవరల్లా వాళ్ళకి తెలుసు అనమాట. తిరుగు చూచే ఈడ కూర్చున్నాడు. ఏమిరా ఎందుకు పైకెక్కినావంటే, ఈడ కూర్చుంటే నాకు నిమ్మలంగా ఉంటుంది. ఏంది? నేనన్నా ఆడ కూర్చుంటే రోజుసేపటికి చచ్చిపోతావన్నా. ఉంటాడా? పీటి అనే వాగొట్టి ఉరుకు తీసుకున్నాడు ఆడికి. ఇంకా అందుకోసం ఇవన్నీ చూసినాం కాబట్టి ప్రభు కృప చూపిస్తే ఆ అడ్డుగా వేసుకుందామని మొన్న చెప్పా. ఏంటి ఎవరా నీకు చెప్పింది ఇట్లా చేయమని? ఎవరా చెప్పిందంటే, మాకు ఒకటి ఉంది మా సంఘం, ఆడికి పోయి సేవకులు కూర్చునే కుర్చీ మీద కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటా. ఆడ వండుకుంటా పోయి ఎవడు నన్ను ఏమన్నాడే, ఊరల్లా చెప్పినాడంట. ఆడికి పోయింటే పులిపీట ఎక్కింటే రాజన్న రొంచెప్పుడు చచ్చిపోతావు అన్నాడట. ఇంత కూడా గండాలి వాడు. మనకు ఏ మాట? సబ్జెక్ట్లోకి రండి. ఏ మాట? ఇప్పుడు నేతి మాటలు చెప్పేటోళ్ళు లైక్ చేస్తారా? కఠినమైన మాటలు చెప్పేటోళ్ళకు లైక్ చేస్తారా? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాట ఏంటో తెలుసా? కఠినమైన మాట. ఎవరు పలకగలరో తెలుసా? ఆయన అడుగు జాడలను గురిగా పెట్టుకొని నడిచేవాడు మాత్రమే, అడుగు జాడలను చూసేవాడు మాత్రమే కఠినమైన మాటలు వచించగలడు.
ఇంకొక మాట ఏమన్నాడో తెలుసా? మీరు చదువుకుంటూ ఇప్పుడు చదివిన అధ్యాయాల కిందకు వస్తే పైన ఏమన్నారు? ఇంత కఠినమైన మాట ఎలా వినాలి, ఎలా చేయాలి, ఏ విధంగా అని అంటే, నా ప్రియులారా, శిష్యుల వైపుకు చూసి కఠినంగా ఉండేవాని దగ్గర వాళ్ళకు ఉండడం శాత కాదంట, మీకు కూడా శాతనైతాదా శాత కాదా? వాళ్ళు పోవాలనుకున్నారు, మీరు కూడా పోవాలనుకుంటే పో, నన్ను వదిలిపెట్టి పో. చదివినారా మాట? దొరికిందా? కింది వచ్చిన వస్తే ఆ మాట కానస్తుంది. ఈ కఠినమైన విధానంలో, కఠినమైన భక్తిలో, కఠినమైన సేవకుని దగ్గర ఉండటం వాళ్ళకి ఇష్టం లేదని పోతారంట నన్ను వదిలిపెట్టి. మీరు కూడా పోవాలనుకున్నారా అంటే, దేనికైనా కింగు పేతురు కదా లేచేది. అయ్యా, నీవు జీవపు ఊట మాటలు కలిగిన దేవుడవు, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా? కొట్టు బిగ్గరగా చప్పట్లు యేసయ్యకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. దొరికిందా దొరకలేదా? చెప్పండి రా. మీకు దొరకలేదో నేనే చదివి తిని అంత. కాబట్టి యేసు, మీరు కూడా పోవాలనుకునేవా? అడగగా ప్రభువా ఎక్కడికి వెళ్తామయ్యా? యాడికి పోవాలి చెప్పు? కేవలం ఎక్కడో నీసుకంపు కొట్టుకుంటున్నాయి మా బతుకులు. నీసుకంపు, నీసు జాతి మరి. అటువంటి వాడిని నువ్వు రమ్మని చెప్పి మనుషులను పట్టే జాలరుగా చేస్తానని చెప్పావే. ఇక నిన్ను వదిలిపెట్టి మరలా ఎవరి దగ్గరికి వెళ్దాము? ఈడ లాభం వస్తుంది, ఆడ లాభం వస్తుంది, ఈడ 500 వస్తుంది, ఆడ 10,000 వస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళదుమయ్యా? నిన్ను కాదని మేము ఎక్కడికి వెళ్ళదము? దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనిస్తున్నావు ఈ మాట. ఇంకా కొన్ని కఠినమైన మాటలు ఉన్నాయి, కొన్ని చెప్పింది ముగిస్తున్నా. ఆయన అంటున్నాడు, మీరు కూడా ఉండాలనుకుంటే లేకపోతే నిన్న వారం చెప్పింది కూడా ఏంది చెప్పాలా? పోతూ ఒక దీవెనలో కుమ్మరించి వెళ్ళాను కదా, ఏం చెప్పా? అదిగో ఎక్కడదయ్యా ఈ దైన్యం? ఎవరయ్యా ఇచ్చేది? మనుషుడు ఏనాడు కూడా ఈ దైన్యాన్ని ఇవ్వలేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది మనుషుల మీద ఆధారపడి జరుగుతున్న సేవ కాదు, కఠినమైన మాట కలిగిన దేవుని మీద ఆధారపడి జరుగుతున్న పరిచర్య సేవ. ఈ మాటలకు నిలదొక్కలేక చాలామంది 6 ఏళ్ళ నుంచి టప పడిపోయారు. ఎంతమంది వడ్డారో నిలబడినోళ్ళకి తెలుసు. నా ప్రియ దైవ జనాంగమా, గమనించు జాగ్రత్తగా. ఈరోజు చాలామంది దేనికి ప్రయత్నిస్తున్నారంటే, నేతి మాటలు. ప్రభువు నిన్ను దీవించుగాక బిడ్డ, నీ బతుకు ఎట్లనే ఉండనేమ్మా, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా. ఇదిగో మై డియర్ డాటర్, మై డియర్ సిస్టర్, దేవుడు నాతో చెప్తున్నాడు, ఖచ్చితంగా రేపు ఏళ్ళకల్లా నీకు ఉద్యోగం వస్తుంది. ఖచ్చితంగా రేపు ఏళ్ళకల్లా నీ మొగుడు నిన్ను ఖచ్చితంగా తంతాడు. ఖచ్చితంగా రేపు ఏళ్ళకల్లా నీ పిల్లల చేతులను తల్లి తింటావు ఖచ్చితంగా. చెప్పడం లేదా ఇలాంటి మాటలు? ఇలాంటివి అయితే ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇలాంటి వాళ్ళు శివుల కాడకైతే కుప్పలు చీమల పుట్టల నుండి పోతారు. హల్లెలూయా. బతుకు మార్చుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు అనే వాళ్ళ దగ్గర చూడండి. కానీ మనం ఈ దీనికి అలవాటు పడినామంటే, మా బతుకులు ఎట్టున్నా పర్వాలే, మాకు దీవెన కావాలా, మా జీవితాలు ఎట్లున్నా పర్వాలే, మేము అడిగింది నువ్వు ఇయ్యాలా. నువ్వు అడిగింది ఇవ్వటానికి నువ్వు జీతం ఇచ్చి పెట్టుకున్న పెంపుడు కుక్క పిల్ల సేవకుడు కాదేనా? ఆమేన్. ఈరోజు జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారు కదా, జీతాలు ఇచ్చి పెట్టుకున్నాడు ఏం చేయాలా? ఏమర్రా, ఒకప్పుడు అదే జాతి కదా మాది. ఏం చేయాలా? కూర్చోమంటే కూర్చోాలా? అర్ధగంటే ప్రసంగం చెప్పు, శాంతి చెప్పి నీకు టైం లేదు, పనిది పోవాలా. నువ్వు జీతాలు ఇచ్చి పెట్టుకునే సేవకుడు కాదండి నా. ఒకరి మోచేతి కింద నీళ్లు తాగే దైవజనుడు కాదండి నా. చూనికి మానవ రూపిగా వచ్చాడు, కానీ మహిమను ధరించుకున్నటువంటి సర్వోన్నతమైన స్థలంలో నివసించే దేవుడేనా.
ఈయన అడ్డం పెట్టుకొని వచ్చే జనాలకు ఏ విధంగా ఫీడింగ్ ఇవ్వాలనో, ఏ విధంగా ఆత్మీయ ఆహారము పంచాలనో తెలియడం లేదు. దేవుని దీవెన ఒక కుటుంబంపై ఏ విధంగా కుమ్మరించబడతాదయ్యా, ఆ కుటుంబము దేవునికి నచ్చినట్లు ఉంటేనే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కదా. అడ్డగోలుగా వ్యవహారాలు చేసుకుంటా, దేవా నీ సన్నిధి నాతో ఉంచవా అంటే ఉంచుతాడా? చెప్పాలా? జాగ్రత్తగా మాటలు గమనించు. ఏ మాటకు నువ్వు లోబడుతున్నావు, ఏ మాట నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేది, ఏ మాట నీకు దీవెననిచ్చేది, దేనికి బెండైపోతున్నావు? ఈ కాలంలో జరుగుతున్నదంతా ఇదే. అందుకే ఆత్మదేవుడు ఈ మాట మీ చెవులో వేయమన్నాడు. నేతి మాటలు, కళ్ళ కబుర్లు మాటలు. మొన్న ఒకడు పంపించాడు, నా దేవుడా దాన్ని చూసి బాధపడాలనో ఏడుసాలనో బొత్తిగా అర్థం కాలే. కవర్లు దేవుడి మాటలన్నీ కూడా మనందరి విడికిలో పదిలపరిచి స్థిరపరచునుగాక. దేవాది దేవుడి మాటల ద్వారా ఆయన కఠినంగా వ్యవహరించిన లోపల బహిరంగంగా ఆయన ప్రేమ మానవుల పట్ల ఏనాడు విడిచిపోనిది, మరువలేనిది. కనుక కఠినమైన మాట మాట్లాడిన వ్యక్తిలో విస్తారమైన ప్రేమ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కఠినంగా మాట్లాడింది వాస్తవమే, కఠినమైన మాటే. కానీ ఆ మాట వెనకాల శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయి. ఈరోజు ఆ మాట చాలామంది పక్కకు త్రోసివేసి జనాలకు అనుకూలమైన మాటలు, జనాలకు అనుకూలమైన వాక్యాలు, జనాలకు అనుకూలమైన ఏ మాటలు చెప్తే డబ్బులు రాలుతాయి ఏందన్నారా? దేన్ని కొడితే రాలుతాయి? సామెత ఒకటి, కుక్కను కొడితే చిల్లర రాలుతుంది. ఏంది చెప్పర్రా సామెత ఎందుకు గుర్తు రాలే? కాదు సామెత, కాదు ఏందో చిల్లర రాలుతుంది అనేది ఒకసారి. ఏం గుర్తులేదా? గుర్తు రావడాలే సామెతలు, రైట్. కాబట్టి ఏ మాటలు చెప్తే 4 డబ్బులు రాలుతాయి, ఏ మాటలు చెప్తే 4 రూపాయలు జోవి నింపుకుందామా, ఈ వ్యవహారం ఉంది. కాబట్టి మోసపోకుడే, దేవుడు వెక్కరించబడడు. నా ప్రియులారా, నువ్వు దేనికి బెండ కావద్దని అంత్యకాలంలో బోధలు భయంకరంగా ఉన్నాయి. కనుక నిన్ను మేలుకొల్పే ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని పరిపక్వత చెందించి ఒక మాట మాట్లాడుతున్నాడు. దేన్ని ప్రేమిస్తున్నావు? 4 మాటలు లేని కవ్వించి నవ్వించే దైవజనుని నమ్ముతున్నావా? కఠినమైన మాటలను బోధించేటువంటి వ్యక్తులు, ఎక్కడ కఠినమైన మాట, ఎక్కడ క్రమశిక్షణ కలిగిన మాటలు ఉన్నాయో, క్రమశిక్షణ ఉండే చోటనే కఠినమైన మాట. ఆ కఠినమైన మాటలు ఎక్కడ ఉన్నాయో నువ్వు అక్కడ స్థిరపరచబడి, ఇక్కడనే కాదు ఎక్కడ కఠినమైన మాటలు, ఎక్కడ క్రమం వెతుకో, సమస్తాన్ని పరీక్షించు. క్రమం కలిగిన కఠినమైన మాటలు చెప్పే దైవజనుడు ఎక్కడున్నాడు వెతుకో. ఎవడు పడితే వాడు కాదో. తెల్లంగి తెల్ల ప్యాంట్ వేసుకొని బైబిల్ సంకన పెడితే రా 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 నా ఇంటికి రా. ఒక ప్రాంతంలో అలా చెప్పి దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా.